హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. ఈ వీడియోలో పండు మిర్చితో పల్లి చట్నీ ఎలా చేసుకుందామో చూడండి. చాలా బాగుంటుంది. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ. ఒకవేళ మీరు పండు మిర్చితో ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనకు కావాల్సిన పల్లీలని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయించడంలోనే పల్లి చట్నీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు పల్లీలు తొందరగా వేయించి అట్లనే పట్టేస్తే అస్సలు టేస్ట్ బాగుండదు. ఇలా పల్లీలు లో ఫ్లేమ్లో మంచిగా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పండు మిర్చి వేసి అవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా చల్లారనివ్వాలి. ఇవి రెండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవడం అంతే. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసి, అంటే పోపుకు కావాల్సినంత ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమనాలి. తర్వాత కరివేపాకు వేసి మనం పేస్ట్ చేసుకున్న పల్లి చట్నీని అందులో వేసి కలిపేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కలుపుకున్న తర్వాత యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేయాలి. నేను మిక్సీ జార్లో పేస్ట్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేయలేదు, ఎందుకంటే దీన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను కొద్దిగా. కాబట్టి స్టోర్ చేసే దాంట్లో సాల్ట్ వేయకుండా డబ్బాలో వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే దీనివల్ల టేస్ట్ చేంజ్ కాదు. ఒకవేళ సాల్ట్ వేస్తే తొందరగా పాడైపోతుంది అనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా 3 to 4 days నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టైం మనం పల్లి చట్నీ చేసేటప్పుడు దీనిని పోపు పెట్టుకొని అందులో కలిపేస్తే సరి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎప్పుడు కానీ ఈ పండు మిర్చితో పల్లి చట్నీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. మీరే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది.